ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. తనపై కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన అవినీతి ఆరోపణలను టెక్మాల్ మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ యశ్వంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మెదక్ జిల్లా టెక్మాల్లో శనివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తాను 10 సంవత్సరాలుగా సొసైటీ చైర్మన్గా పనిచేస్తున్నానని, సొసైటీని జిల్లాలో ఆదర్శవంత సొసైటీగా తీర్చిదిద్దామని ఆయన తెలిపారు. రాజకీయంగా కక్ష సాధింపు చర్యలో భాగంగా తనపై కొందరు వ్యక్తులు అవినీతి ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, ఒకవేళ అవినీతికి పాల్పడినట్లు రుజువు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కూడా ఈ 2 నెలల నుంచి, ఈ 3వ తారీఖు నుంచి నాకు ఆర్థికంగా నాకు మనసు చాలా బాధగా ఉంది. మరి నాకు కూడా షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, నాకు అన్ని రోగాలు ఉన్నాయి. మరి ఆ భగవంతుడు ప్రజల ఆశీర్వాదంతో నేను ఇంకా ఈ రాజకీయాల్లో మెలుగుతున్నా. మరి మీరు నా ఆత్మను శోభించే విధంగా నా మీద ఆరోపణలు చేస్తారు కాబట్టి ఇది నిజము కాదు. మరి ఆరోపణలు రుజువైతే మాత్రం నేను టేక్మాల్కే వచ్చి ఆ రైతుల పక్షాన్ని నిలబడి నేను చేసిన తప్పును ఆ రైతుల ముందర నేను ఒప్పుకొని, మరి ఆ రైతుల విశ్వాసం ఉన్నంత వరకు మీ ఆరోపణలు నన్ను ఏం చేయలేవు. మరి నేను పార్టీ మారిన తర్వాత కూడా మరి గౌరవ కాంతి కిరణ్ ఎమ్మెల్యే గారు 2వసారి చైర్మన్ చేసిండు. మరి దాని తర్వాత 2వసారి చైర్మన్ చేసిండు. కానీ నాకు 2వసారి చైర్మన్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుండు 11 ఏళ్ళ నుంచి. అంటే మరి నేను 2వసారి చైర్మన్ కావడానికి కారణము మరి ఇక్కడున్న నాయకులు, రైతులు. నేను చెప్పాను ఇంతకుముందు అని, పార్టీ మారిన ప్రతి ఒక్కరి గుండెల్లో ఉన్న నేను పార్టీ పరంగా, పార్టీ ఎలక్షన్ మట్టుకే పార్టీలు ఉన్నా కానీ ఎలక్షన్ తర్వాత సొసైటీ అంటే పార్టీ కాదు, అది ప్రజలది. ప్రతి ఒక్క టేక్మాల్ మండలికి సంబంధించిన సొసైటీ, అందులో పార్టీ అనేది ఉండదు. ఏం చేశాము మనం వచ్చిన తర్వాత ఏముండే, రాకమొదలు ఏముండే, ఒక్కసారి మీరు గుర్తించండి. రైతులు కూడా ఆలోచన చేయండి. మీరు నేను మీకు మంచి చేసినాను అనుకుంటే ఆశీర్వదించండి, చెడు చేసినాను అనుకుంటే నేను రైతులకి దానికి సిద్ధంగా ఉన్నా. ఈ ఆరోపణలు మీరు కూడా ఖండించాల్సిందే. రైతులకు మరియు టేక్మాల్ మండల ప్రజలకు, పెద్దలకు, చిన్నలకు, అందలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఒక పాత ఆఫీస్ ఉండే 250 మెట్రిక్ టన్నులది. దానికి నా గ్రామ పంచాయతీ నుంచి నోటీసు, డిమాండ్ నోటీసు పంపడం జరిగింది. మీరు ఈ సొసైటీకి 11,253 రూపాయలు ఒకటి, ఊళ్ళ సొసైటీది ఒకటి 4,000 చిల్లర, ఆ రెండు మీకు మా సొసైటీకి, మా గ్రామ పంచాయతీకి మీరు బాకీ ఉన్నారంటే అది మనం కట్టడం జరిగింది. కట్టిన తర్వాత గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకొని మనం అప్పుడు సొసైటీ డెవలప్మెంట్ చేయడం స్టార్ట్ చేసినాం. 2012లో 13లో మనకు 795 మంది రైతులు ఖాతాదారులు, 1365 మంది ఓటర్లు టోటల్గా. ఆ రోజు నేను సొసైటీ చైర్మన్గా ఎన్నుకోవడానికి ముందుగా ఆ రోజు 4,27,00,000 లోన్లు టోటల్గా, 42% రికవరీ. మరి ఇప్పుడు 2024 టోటల్ రైతులు 1,220 మంది, క్రాప్ లోన్ ఇంచుమించు 9 to 10 crores, ఎల్టీ లోన్ 201 ఇంచుమించు, ఒక ఇద్దరు అటు ఇటు 4,36,00,000. అంటే 4 కోట్ల నుంచి 14 కోట్ల వరకు ఇంచుమించు ట్రాన్సాక్షన్ తీసుకుపోయి జిల్లాలోనే ఉత్తమ సొసైటీ అవార్డు తీసుకున్న చైర్మన్ను, మరి రకరకాల రైతులకు సేవలు చేస్తూ అక్కడ రైతుల మన్నలను పొందుకుంటూ నాకు ఇచ్చిన పెద్దల సూచనల ప్రకారం ముందుకు జరుగుతూ ఉంటే, మరి నన్ను సొసైటీని కానీ నన్ను కానీ బదలాం చేయడం అనేది కరెక్ట్ కాదు. మరి నేను నా మీద ఆరోపణలు నా మీద ఆరోపణలు చెప్తున్నారు. ఏదో పెట్రోల్ పంపు 30 లక్షలు అని, ల్యాండ్ది చెప్పాను ఇప్పటివరకే. పెట్రోల్ పంపులో 30 లక్షల కుంభకోణం. మరి ఎలా ఉంటుంది 30 లక్షల కుంభకోణం? 20,67,000 ప్రొసీడింగ్. ఈ తర్వాత మా ఇంజనీర్ మాకేం చేసిండంటే ఓన్లీ కాంపౌండ్ వాళ్ళే ఇచ్చి మీద ఫినిషింగ్ ఇచ్చాడు. దాన్ని మేమేం చేసినామంటే, అట్లా కాదు సార్, అది అక్కడ బాగుండదు, మేము కాంపౌండ్ వాళ్ళు చేసుకుంటాం, దాన్ని మాకు ఎస్టిమేషన్లో పెంచండి, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము రైతులకు ప్యాడీ ఉన్నాం, మా దగ్గర ఉన్నాయంటే అడిషనల్ మళ్ళీ 3,40,000కు 47,000కు మళ్ళీ రివైజ్ ఎస్టిమేషన్ ఇచ్చాడు. టోటల్గా ఎంబీ రికార్డు ప్రకారం
మనం డ్రా చేసింది పెట్రోల్ పంపులో. మూడు 8/2021 నాడు ఎంబీ రికార్డు ప్రకారం 6 లక్షలు తీసుకున్నాము. 4/6/2022 నాడు 9,50,000 తీసుకున్నాము. 28/6/2026 నాడు 3,45,000 తీసుకున్నాము. 18/10/2023 నాడు 3,47,380 రూపాయలు తీసుకున్నాము. టోటల్గా మనం పెట్రోల్ పంపులో ఎంబీ రికార్డు ప్రకారం తీసుకున్నది 27,42,035 రూపాయలు. 30 లక్షల కుంభకోణం అంటున్నారు. మరి దాన్ని కూడా ల్యాండ్ మనం పాత చైర్మన్గా ఉన్నప్పుడే దాని శాంక్షన్, దాని పెట్రోల్ పంప్ ప్రపోజల్ పెట్టాము. మరి అప్పుడున్న డీసీఓ మాకు పర్మిషన్ ఇచ్చాడు.